ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. సార్ ఇక పర్సనల్ లైఫ్కి వచ్చినట్టయితే పర్సనల్గా కూడా మీది ఒక సెన్సేషనల్ లైఫ్. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఉంటున్నారు మీరు. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఇప్పుడు కెరీర్లో బ్రేక్లు వచ్చినాయి అంటే, కెరీర్లో ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఓకే. పర్సనల్ లైఫ్లో కూడా వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈ ఇన్నింగ్స్ ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటి అడగనా, నేను ఒక్కడనేనా దాంట్లో ఉన్నాను ఆ కేటగిరీలో? ఓకే ఓకే కాకపోవచ్చు, బట్ అందులో మాత్రం పీక్ మాస్టర్ మీరే అన్నట్టుగా ఉంటుంది. లేదు పీక్ నేను కాదు, సమౌజ్జీల్లో ఉన్నారు కాబట్టి. అంటే నేను ఎందుకంటే ప్రభు ఈ పెళ్ళిళ్ళు అనే డైనమిక్స్ ఒకటిగా ఎప్పుడు ఉండదు. ఇంతకుముందు మనకి కన్యాశుల్కం ఉండేది, వరకట్నం వచ్చింది, బహుభారితత్వం ఉండేది, తర్వాత ఏకపత్తివృత్తులుగా ఉండాలని ఒక రూల్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ శాంక్టిఫైడ్ బై ది సుప్రీం కోర్ట్. సో ఐ రెస్పెక్ట్ ఆల్ దట్. సో ఈ డైనమిక్స్ మారుతూ వస్తాయి. ఇవాళ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెటింగ్ స్కేర్ టు గెట్ మ్యారీడ్. అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నాను కదా. నేను వీరున్నానుగా, మళ్ళీ చేసుకున్నందుకు, ఇంకోసారి ప్రయత్నిస్తున్నందుకు నన్ను వీరున్నానే నేను అనుకోవాలి. అంటే నేను ఎందుకంటే నన్ను కాదు, ఎవరినైనా. అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ అసలు సొసైటీ మారిపోయింది. ఎవరు పెళ్లి తెలుసుకోవాలి, లివ్ ఇన్ బాగుంటే చేద్దాం అలా అయిపోయింది. పెళ్ళిళ్ళు అనేది 2 పక్కల స్ట్రాంగ్ పార్టీస్ అయిపోయినాయి. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ కాబట్టి మ్యారేజ్లు నిలబట్ల. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఫైనల్గా ఒక పెళ్ళి ఇట్స్ నాట్ ఎ ఫన్. ఇవాళ మన యూట్యూబ్లో చూస్తే దాని మీద కమెంట్స్, జోక్స్ చాలా ఈజీ. బట్ నీకు తగులుతుంది అన్న ఎప్పుడో అని మేకర్ చెప్తున్నవాళ్ళు. కాబట్టి తగిలేటప్పుడు దానికి సఫర్ అయ్యేది ఒక్క మగాడే కాదు, ఒక ఆడదే కాదు, 2 పక్కల సఫర్ అవుతారు. సార్ ఇప్పుడు మీరు అయినటువంటి ఈ 3 డైవర్సుల్లో డూ యూ థింక్ దట్ యువర్ జస్టిఫైడ్ సైడ్ ఉన్నారు, జస్టిఫైడ్ నాన్ ఐ కెన్ సే జస్టిఫై మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉందా? ఒకటి బేసిక్గా అంటే ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్. ఫస్ట్ మ్యారేజ్ నాకు 19th ఇయర్ అయింది. జీవితం అంటే తెలియని వయసు. రెండోది దేర్ వేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆన్ ద అదర్ సైడ్. వాళ్ళుగా విత్డ్రా చేసుకున్నారు. సో సెకండ్ టైం ఇట్ వాజ్ అ డివోర్స్ ఫ్రమ్ దట్ సైడ్ బికాస్ నేను ఐడియాలజికల్గా బీజేపీలో వెళ్ళిపోయి సినిమాలు వదిలేసాను కారణంతో. సో ఐఎమ్ వెరీ క్లియర్. మూడోది, నేను ఐ డోంట్ వాంట్ ప్రభు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే ఒక పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఒక డ్రీమ్స్తో చేసుకుంటాం. ఏదో పెళ్లి చేసుకున్నా ఈజీ కాదు కదా, డైవోర్స్లు అంతే కష్టం మళ్ళీ. బట్ కంపాషబిలిటీ లేనప్పుడు నేను వాళ్ళు తప్పు నేను తప్పు ఇవి చెప్పదలుచుకోవాలి. నోబడి కెన్ జస్టిఫై. డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. కంపాషబిలిటీ లేనప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2 సంవత్సరాలు కలిసి లేకపోతే ఆటోమేటిక్గా మ్యారేజ్ ఈస్ నలిఫైడ్ అంటుంది. ఎందుకంటుంది, ఇవాళ కోర్టులు కిటకిటలాడిపోతున్నాయి మ్యారేజ్ డైవర్స్ కేసు. సో నేనేమంటానంటే ఇద్దరికి నచ్చనప్పుడు, లేదా ఒకరికి నచ్చనప్పుడు, అవతల వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చనప్పుడు దూరంగా ఉండడం మంచిది. కోర్ట్ విల్ టేక్ అ డెసిషన్. కాబట్టి జస్టిఫికేషన్ అనేది ఎవరు ఇంతవరకు ఇవ్వగలం. నా వరకు ఇదే జస్టిఫికేషన్. బట్ ఫైనల్గా ప్రభు ఒకటే కోరేది, ఇప్పుడు నేను హ్యాపీగా డివోర్స్ తీసుకుని ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ యాజ్ అ బ్యాచులర్. ప్రపంచం అంతా తిరగచ్చు, దుమ్ము లేపచ్చు. కాదు, ఒక మనిషికి కంపానియన్ ఎప్పుడు కావాలంటే 40s 50s తర్వాతే కావాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ఇష్యూ తనతోటి మొత్తం నల్లిఫై అయిపోయిందా? కోర్ట్ కేసు లీగల్లీ ఆన్, ఇట్ ఇస్ గోయింగ్. ఇట్ షుడ్ బి డన్ whenever the legal. అందరూ అంటాం ఇప్పుడు నరేష్ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, విజయరామ్లా గారు చాలా 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 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి వెళ్ళారు, ఏదో చేసి సెటిల్ చేసుకుని పడిన ఇంత న్యూసెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి సలహాపూర్వకమైనటువంటి ఆలోచన ఇస్తున్నారు మీకు. ఎందుకు మీరు ఆ విషయంలో మనీ మ్యాటర్స్ అయితే తెగ్గొట్టుకోవచ్చుగా అనేటువంటిది ఒకటి ఉంది, ఏం చెప్తారు? మనీ మ్యాటర్స్ తెగ్గొట్టుకోవచ్చు, కానీ ఒకటేంటంటే 2 పక్క నుంచి ఆ ఉద్దేశం ఉండాలి. రెండోది ఏంటంటే చిల్డ్రన్స్ లైఫ్ అక్కడ వస్తుంది లాక్. సో అక్కడ లాక్ అయింది.
ఆ సెటిల్మెంట్స్ అవ్వాలి. సెటిల్మెంట్ అయితే ఓకే, ఇట్ విల్ బి ఓకే. ఓకే, పోతే నెక్స్ట్ మీ మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పెద్ద అబ్బాయి నవీన్ పెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు. మీరైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్ళి? అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్లో భయం అవుతారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసాం కదా, మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటావు అనే పరిస్థితిలో ఉన్నారు. నేను నవీన్కి ఒకటే చెప్తాను. నేను ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సింది చేసేవాడిని. ఇప్పుడు అడ్వైజులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు. వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి. నవీన్కి నేను కోరేది ఏంటంటే, ఇవాళ అతను హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు. సాయిధరం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు, 6 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్. రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఐఎమ్ గైడింగ్ హిమ్, అంతే నా బాధ్యత. అమ్మాయి చెంది పిల్లలకి మనవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళాలి. నేను నాకు సంపాదించుకుంటున్నా. నవీన్ పెళ్ళి అంటారా, పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళే జరగట్లేదు. బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము. కాబట్టి లెట్ హిమ్ చూస్ హిజ్ ఓన్ థింగ్. ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ. ఇప్పుడు పెళ్లి కాదు ప్రభు, మగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. పెళ్లి సెకండరీ, కెరియర్ అనేది లైఫ్లో అతను సెటిల్ అవ్వాలి. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.